సో గైస్ ఈ మంత్ 15 అండ్ 16 లో అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ అయితే జరగబోతుంది. ఈ యొక్క ఆక్షన్ లో ఈసారి చాలా కీలకం కాబోతుంది. ఏంట్రా అంటే FBM కార్డ్. చాలా మంది కబడ్డీ లవర్స్ కి అయితే అసలు FBM కార్డ్ అంటే ఏంటో కూడా తెలీదు. అండ్ ఇంకా అది ఆక్షన్ లో ఎలా వాడతారో, ఆ FBM కార్డ్ ఒక్క టీం దగ్గర ఎన్ని ఉంటాయి, మాక్సిమం కబడ్డీ లవర్స్ కి అయితే అసలు తెలియకుండానే ఉంటుంది ఈ విషయం. సో ఇంకా ఈ వీడియో కనుక ఫుల్ గా చూసారంటే మీకు FBM కార్డ్ పై పిచ్చ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ప్రతి ఒక్క టీం దగ్గర ఆక్షన్ లో FBM కార్డ్ వచ్చేసి కేవలం ఒకే ఒకటైతే ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ప్రతి ఒక్క టీం దగ్గర ఒకే ఒక్క FBM కార్డ్ అయితే ఉంటుంది. ఇంకా ఆ FBM కార్డ్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో టీమ్స్ ఎలా వాడుకుంటారు అంటే, ఎగ్జాంపుల్ కి తెలుగు టైటన్స్ టీం నుంచి పవన్ షెరావత్ అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే వచ్చాడు. ఆక్షన్ లో పవన్ షెరావత్ పై 2 crores బిట్ వేసి ఆక్షన్ లో తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఇంకా ఇలాంటప్పుడు తెలుగు టైటన్స్ టీం దగ్గర ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో FBM కార్డ్ అయితే ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆక్షన్ కి పవన్ షెరావత్ తెలుగు టైటన్స్ టీం నుంచే వచ్చాడు. సో ఇంకా ఆక్షన్ లో తెలుగు టైటన్స్ టీం కి పవన్ షెరావత్ పై సర్వ హక్కులు అయితే ఉంటాయి. సో FBM కార్డ్ అయితే పవన్ పై వాడుకోవచ్చు, అదే 2 crores ఇచ్చి. కాబట్టి పవన్ షెరావత్ పై అయితే ఉన్న ఒక్క FBM కార్డ్ అయితే వాడుకోవచ్చు. బట్ ఇది మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ప్రతి ఒక్క టీం ఒకే ఒక్క ప్లేయర్ పై అయితే వాళ్ళ FBM కార్డ్ ని వాడుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి వాళ్ళు FBM కార్డ్ వాడుకున్నారంటే ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గర అయితే FBM కార్డ్ ఉండదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టీమ్స్ కి వాళ్ళ టీం నుంచి వచ్చిన ప్లేయర్ పైన కేవలం FBM కార్డ్ వాడుకునే హక్కు అయితే ఉంటుంది. వాళ్ళ టీం నుంచి వచ్చిన ప్లేయర్ కాకుండా వేరే టీం నుంచి వచ్చినటువంటి ప్లేయర్ పై మాత్రం FBM కార్డు వాడడానికి ఏ టీం కి కూడా అర్హత ఉండదు. ఏ ప్లేయర్ అయితే ఏ టీం నుంచి వస్తాడో ఆ టీం కి FBM కార్డ్ ఆ ప్లేయర్ పై వాడుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇంకా ఇదే FBM కార్డ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. సో గైస్ ఒకవేళ కనుక మీకు అర్థం కాకపోతే మరొకసారి వీడియోని అయితే చూడండి. సో ఇంకా FBM కార్డ్ గురించి కనుక మీకు ముందే తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మరి ఉన్న ఒక్క FBM కార్డ్ ని ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో మన తెలుగు టైటన్స్ టీం ఎవరిపై యూజ్ చేస్తుందని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మరి ప్రో కబడ్డీలో మీ ఫేవరెట్ టీం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.